प्रेम माधुरीलोनी संदर्भ सहित व्याख्या। फर्स्ट वन, रहे क्यों एक म्यान असी दोई, जिन नैनन में हरि रस छायो, ते ही क्यों भावै कोई। కఠిన శబ్దాల యొక్క అర్థాలు. అసి తల్వార్ అంటే కత్తి, తేహి వహ అంటే అక్కడ, సందర్భ ఇది ఏ వాక్యాలు ఏ సందర్భంలో చెప్పారు అని. उपरिक्त पंक्तियाँ कवि भारतेंद्र हरिश्चंद्र के पद्य संग्रह प्रेम माधुरी से ली गई है. మనకి పైన ఇచ్చినటువంటి వాక్యాలు భారతేంద్ర హరిశ్చంద్ర రచించినటువంటి ప్రేమ్ మాధురి నుంచి తీసుకోబడింది. श्रीकृष्ण गोपियों को छोड़कर कंस वध के लिए मथुरा चले गए. శ్రీకృష్ణుడు గోపికల్ని వదిలిపెట్టేసి మధురా నగరానికి వెళ్ళిపోయాడు. श्री कृष्ण अपने मित्र उद्धव को उनके यहाँ योग सिखाने के लिए भेजते. శ్రీకృష్ణుడు అతని స్నేహితుడైన ఉద్ధవ్ని గోపికలకి ధ్యానం గురించి, భగవంతుణ్ణి ప్రార్థించడం గురించి బోధించడానికని పంపిస్తాడు. उद्धव गोपियों को उद्बोधा करता है कि तुम श्री कृष्ण को भूलकर मन में బ్రహ్మన్ కా ధ్యాన్ కరో. శ్రీకృష్ణుడు పంపించినటువంటి ఉద్ధవ్ గోపికల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉద్బోధ చేస్తాడు. ఏమని? మీరు శ్రీకృష్ణుణ్ణి మరిచిపోయి మీ మనసుని పరమాత్ముడి మీద ధ్యానం చెయ్యండి, పరమాత్ముడి కొరకు ధ్యానం చెయ్యండి అని చెప్తాడు. పరమాత్ముడిని స్మరించండి. इस पर व्यंग्य के बाण छोड़ते हुए गोपियाँ कहती है कि हे उद्धव, एक म्यान में दो तलवार ठीक नहीं सकती. ఈ మాటలు విన్నటువంటి గోపికలు వ్యంగ్యంగా ఉద్ధవ్ మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతారు. ఏమని? హే ఉద్ధవ్, ఒక వరలో రెండు కత్తులు ఎలా అయితే ఇమడవో అదేవిధంగా మా మనసు కూడా శ్రీకృష్ణుడి మీద మాత్రమే ఉంటుంది అని చెప్తారు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. ఉసీ ప్రకార్ హమారే ఆంఖో మే హరి కా ప్రేమ్ బస్ గయా హే. అదేవిధంగా మా కళ్ళల్లో ఆ శ్రీకృష్ణుడి మీద ప్రేమలాగా నిలిచిపోయింది. క్యా వహా ఔర్ కోయి కైసే బస్ సక్తా హే. ఇక అక్కడ వేరే వాళ్ళకి ఎలా చోటు ఉంటుంది, ఎలా ఉంటారు అక్కడ? హమ్నే తన్ మన్ సే శ్రీకృష్ణ కో హమారే మన్ మే స్థాపిత్ కియా. మేము మనసా వాచ కర్మణ మా మనసులో శ్రీకృష్ణుని మాత్రమే నిలుపుకొని ఉన్నాము. और चाहे ब्रह्मन हो या योग हो यहाँ प्रवेश तक नहीं कर सकता. ఇక మరి మా మనసు నిండా శ్రీకృష్ణుడే ఉన్నప్పుడు అక్కడికి ఇంకో పరమాత్మ కానీ ఇంకో ధ్యానం కానీ అక్కడ ప్రవేశించేటువంటి వీలు లేదు. టిప్పణి అంటే కన్క్లూజన్ అన్నమాట, ముగింపు దీనికి సందర్భ వాక్యానికి. मन को तलवार और म्यान से तुलना करने से यहाँ उपमा अलंकार है. ఇక్కడ మనసుని కత్తి మరియు ఒర ఈ రెండింటితో పోల్చి చెప్పడంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి అలంకారము ఉపమా అలంకారము. भारतेंदु के ये पद पढ़ते ही हमें सूरदास के भ्रमरी गीत सार का స్మరణ హోతా హే. మనం ఇది చదువుతున్నప్పుడు మనకి సూరదాస్ రచించినటువంటి భ్రమర్ గీత సార్ అనేటువంటిది మనకి గుర్తొస్తుంది. గోపియోं के अटल व अटूट प्रेम यहाँ स्पष्ट व्यक्त होता है. ఈ విధంగా మనకి గోపికల యొక్క బలీయమైనటువంటి నిరంతరమైనటువంటి ప్రేమ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అటల్ అంటే స్ట్రాంగ్, బలీయమైన అని. అటూట్ అంటే ఆల్వేస్, నిరంతరంగా అని. కాబట్టి గోపికలకు ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో చాలా దృఢమైనటువంటి ప్రేమ శ్రీకృష్ణుడి మీద ఉన్నది అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్, ఊధో జో అనేక్ మన్ హోతే. ఇలాగ ఫస్ట్ది స్టార్ట్, రెండోది స్టార్ట్ అవుతుంది. దాని ఎండింగ్ కోటి మైన్ అని ఉంటుంది. కఠిన్ శబ్దకే అర్థ, కఠిన శబ్దాల యొక్క అర్థాలు. జోగ్ అంటే యోగ్ అంటే ధ్యానం, భగవంతుణ్ణి స్మరించుకోవటం. మైన్ మదన్ అంటే బాధపడటం. తజ్నా చోడునా అంటే వదిలివేయడం. రంగ్ మే రంగ్నా ప్యార్ మే డూబ్ జానా ప్రేమలో మునిగి తేలడాన్ని రంగ్ మే రంగ్నా అని అంటాం. సందర్భ్
उपरिक्त पंक्तियाँ आधुनिक युग के निर्माता भारतेंद्र हरिश्चंद्र की कविता प्रेम माधुरी से ली गई है. మనకి పైన ఇచ్చినటువంటి వాక్యాలు ఆధునిక యుగ నిర్మాత అయినటువంటి భారతేంద్ర హరిశ్చంద్ర రచించినటువంటి ప్రేమ్ మాధురి కవిత నుంచి తీసుకోబడిన లైన్స్ ఇవి. శ్రీకృష్ణ బ్రజ్భూమి చోడ్కర్ మధురా చలే గయే. ఆయన నివసించేటువంటి స్థలాన్ని వదిలివేసి మధురా నగరానికి వెళతాడు. अपने वियोग में तड़पने वाले गोपियों के पास वे अपने मित्र उद्धव को भेजते हैं. ఈయన లేకపోయేసరికి గోపికలు ఆయన కోసం తపిస్తున్నారు. ఆ తపించేటువంటి గోపికల కోసం శ్రీకృష్ణుడు ఆయన యొక్క మిత్రుడు ఉద్ధవ్ని పంపిస్తాడు. వ్యాఖ్య. निराकार ब्रह्म की उपासना करने का जब उद्धव गोपियों को उपदेश देता है तब गोपियाँ बड़े व्यंग्य से उसका समाधान देती है. ఎప్పుడైతే నిరాకారుడైనటువంటి పరమాత్ముని ఉపాసించమని ఉద్ధవ్ గోపికలతో చెప్తాడో అప్పుడు గోపికలు ఉద్ధవ్ తోటి వ్యంగ్యంగా మాట్లాడతారు, వ్యంగ్యంగా సమాధానం ఇస్తారు. ఏమని? हे उद्धव, यदि हमारे अनेक मन होते तो एक मन से श्याम सुंदर कृष्ण को देकर दूसरे मन से योग की साधना करने वाली थी. హే ఉద్ధవ్, మాకే గనక అనేక మనస్సులు ఉన్నట్లయితే ఒక మనసుతో శ్యామసుందరుడైనటువంటి ఒక మనసుని శ్రీకృష్ణుడికి ఇచ్చేసి రెండో మనసుని యోగ సాధన చేసేవాళ్ళం, రెండో మనసుతోటి యోగ సాధన చేసేవాళ్ళం. తీసరే మనసే ఘర్ కా కామ్కాజ్ కర్తీ థీ. మూడో మనసుతోటి ఇంటి పనులన్నీ చక్క పెట్టుకునేవాళ్ళం. तीसरे मन से ध्यान करती थी और चौथे मन से लोक लज्जा छोड़कर कृष्ण के प्यार में तल्लीन हो जाती थी. మూడో మనసుతో ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాము. నాలుగో మనసుతో ఎవరేమనుకున్నా కూడా శ్రీకృష్ణుడి మీద ప్రేమని కురిపిస్తూనే ఆయన మీద ప్రేమతో తన్మయత్వం చెందుతూ ఉంటాము. किंतु हमारे एक ही मन है, वह श्री कृष्ण के सदा साथ चल गया. మాకున్నది ఒకటే మనసు, ఆ ఒక్క మనసు శ్రీకృష్ణుడితోటి వెళ్ళిపోయింది. तब आंखें मूंद कर किस मन से जप करे और किस मन से योग की సాధన करे. మా మనసే మా దగ్గర లేనప్పుడు కళ్ళు మూసుకొని ఇంక మేము ఎటువంటి యోగ సాధన చేస్తాము, ఎటువంటి జపం చేస్తాము. టిప్పణి. గోపియా భోలీ భాలి హే. గోపికలు చాలా అమాయకులు. భోలీ భాలి అంటే ఇన్నోసెంట్ అని అర్థం అన్నమాట. కింటు శ్రీకృష్ణకే ప్రతి ఉన్కే ప్రేమ్ అటల్ హే. ఎందుకంటే వాళ్ళకి శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ చాలా దృఢమైనది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అటల్ అంటే చాలా దృఢమైన, స్ట్రాంగ్ అని. वे किसी भी स्थिति में श्री कृष्ण के बिना और కృష్ణ ప్రాప్తి కర్నా నహి చాహతి. కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీకృష్ణుడు లేకుండా ఉండలేరు. ఇది మనకి ప్రేమ్ మాధురిలో ఉన్నటువంటి సందర్భ వాక్యాలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.